పర్సన్ చేసిర్రు. 2,50,000 అప్పయింది. క్యాప్ గుర్తుకు ఓటేరమ్మా, క్యాప్ గుర్తుకు ఓటేరమ్మా, క్యాప్ గుర్తుకు ఓటేరమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా 8 ఓట్లు వస్తాయా? 8 ఓట్లు, 8 ఓట్లు వస్తాయా? నీ అవ్వ నాతోటి 30 మంది తాగిర్రు, ఫుల్ బాటిల్ తాగిర్రు, బీరు తాగిర్రు. ఆ 30 ఓట్లు వీకినే తెలియదు. మొత్తం 1,500 మంది, చిరుతలపాలెంలో 1,500 మంది ఉంటే ప్రతి మనిషికి 2,000 ఇచ్చిన. రాత్రి 1 గంటకు పోయి ప్రతి మనిషికి 2,000 ఇస్తే ఆ 2,000 గుచ్చిపాయే, బీర్లు గుచ్చిపాయే, ఫుల్ బాటిల్లు గుచ్చిపాయే, బిర్యానీలు, పోకు అన్ని వాయే. నీ అవ్వ నీ 8 ఓట్లు వస్తాయా? 8 ఓట్లు వస్తాయిరా, 8 ఓట్లు. ఓ నా ఇజ్జత్ వాయే, నాకు కథ వాయే. ఇంకెట్లరా నేనేం చేయాలరా? నేనేం చేయాలి? నేను ఎట్లా ఇవ్వాలి? రే ప్రజలందరికీ కొంచెమని ఉన్నదా? చి, ఎక్కడోళ్ళరా మీరు అందరూ? పైసలు తీసుకుంట్రీ, ఓటర్లేరు ఒక్కని. నేను 1,500 నాకే ఓట్లు వస్తాయి కావచ్చు, నేనే గెలుతా కావచ్చు అని నేను సంబరపడతాయి. ఎవరికి వేసిర్రా ఓట్లన్నీ? పైసలన్నీ నేను ఇస్తే ఓనికి నా అపోజిషన్ వాడిని గెలిపించిర్రు. మరి నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏం చేయాలి? ఎట్లా చేయాలి? 2.5 లక్షలు ఇప్పుడు అప్పు ఉన్నది, అప్పు ఎవడు కడతాడు? అప్పు నేనే చేసుకోవాలి, అప్పు నేనే కట్టుకోవాలి. ఇక 2.5 లక్షలు నాకే బొక్క. మరి ఎవరు చేస్తారు ఇప్పుడు? నేను ఏం చేయాలరా రావులా? చెప్పుర్రి. అవ్వ ఎట్లా ఏం చేయాలి? నీ అవ్వ నేను ఇక ఎట్టైనా సరే ఇంట్లోకెళ్ళి బయటకు వదిన ఇచ్చేది పోతుంది. నేను ఏం చేయాలి? ఇచ్చేది పోయే రావులా, ఏం చేయాలి? ఇక నేను ఎట్లా కాదు, ఇంటర్నెట్ అప్పుడే సిలిండర్ బుడ్డితో చచ్చిపోయి మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా, మీ అందరిని జైలు పడగొడతా, ప్రజలందరి పని కావాలి, చిరుతల పాలెంలో ప్రజలందరూ జైలుకి పోవాలి. నీ ఎవరు నాకు ఫ్రస్ట్రేషన్ తెలియదు మీకు? నీ ఎవరిని మీకు మీ అందరి పని పెడతా, లేకపోతే అందరిని చంపైనా నేను చస్తా. అరే ఎంత మంచిగా ప్రతి మనిషికి 2,000 ఇచ్చిన, మంచిగా తాగుర్రి, మంచిగా ఉండుర్రి, మంచిగా బిర్యానీ తినుర్రి అని ఇస్తే అందరు కలిసి నన్నే ఓడిస్తారా? చెప్తా మీ అందరి పని చెప్తున్నా.